గౌరవ మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఫోరెన్సిక్ ఆడిట్ కోసం వారు వేసినందుకు. కానీ మేము సిబిఐ ఎంక్వైరీ అడిగాం. ఎందుకంటే సార్ ఫోరెన్సిక్ ఆడిట్ వల్ల కేవలం ఏ కంప్యూటర్ ఐడి ద్వారా ఏ నెట్వర్క్ ఏ సాఫ్ట్వేర్ను ఉపయోగించి హక్కులు మార్చారు, రెవెన్యూ ఉద్యోగుల బయోమెట్రిక్స్ ఆధారంగా పనిచేసే పోర్టల్ను ఎవరు ఎప్పుడు తెరిచారు తెలుస్తుంది. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అధ్యక్ష. మీరు ఎప్పుడైతే ఎంక్వైరీ అనేది మీరు సిట్ వేస్తారా, సిట్టింగ్ జడ్జ్ చేస్తారా, సిబిఐకి ఇస్తారా, తద్వారా మీరు అనుకున్న 2.5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం బయటకు రావడం, తద్వారా మీరు అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య అధ్యక్ష. 2.5 లక్షల కోట్ల రూపాయల ప్రజాస్వామ్యను దోచుకున్నటువంటి వారి మరి సొమ్ము మనం వాపస్ కక్కించాలన్నా, వాస్తవాలు బయట తేవాలన్నా, ప్రజలకు వాస్తవాలు తెలపాలన్నా ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. దానికోసమే పట్టుబడతా ఉన్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతా ఉన్నాను, దీని మీద సిబిఐ ఎంక్వైరీకి లేదా సిట్టింగ్ జడ్జికి ఎంక్వైరీకి మీరు ఇమీడియట్ గా కమిషన్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.